హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి అంటే ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే అఫిషియల్ వెబ్సైట్ అయితే అంటే అఫిషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. దీంట్లో వచ్చేసరికి కానిస్టేబుల్, వాషర్ మ్యాన్, అలాగే కానిస్టేబుల్కి సంబంధించి బార్బర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అలాగే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇది వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ మెయిల్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికైతే వీలుందనమాట. ఇందులో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు బార్బర్, అలాగే వాషర్మ్యాన్. కానిస్టేబుల్కి సంబంధించి బార్బర్, అలాగే వాషర్మ్యాన్కి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. మొత్తం ఆన్లైన్ మోడ్లో మాత్రమే మీరు అప్లై చేయడానికైతే వీలుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్డ్ ఆన్ 13th March. అంటే మార్చి నెల 30వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అంటే ఏప్రిల్ 28 వరకు అయితే మీకు టైం ఉందన్నమాట. కరెక్ట్గా 1 month అయితే టైం ఇచ్చారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి బార్బర్కి సంబంధించి 3 పోస్టులు, అలాగే వాషర్ మ్యాన్కి సంబంధించి 7 పోస్టులు, ఇలా అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా వేకెన్సీస్ అండ్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే వీటికి సంబంధించి పోస్టులు అయితే ఇంకా ఎక్కువ వదిలే ఛాన్సెస్ ఉంది, అలాగే వీటిని కూడా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే పోస్టుల విషయానికి వస్తే మనకు క్లారిటీ అయితే చెప్పలేదు ఫ్రెండ్స్, పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్, ఇలాంటి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తా. శాలరీ విషయానికి కూడా ఇంకా పే స్కేల్ అండ్ అదర్ అలవెన్స్, వీటికి సంబంధించి మనకు శాలరీ అలాగే అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా పర్ మంత్కి వచ్చేసరికి 19,900 నుంచి 63,200, అంటే దగ్గర 20,000 నుంచి 63,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక నెలకి. ఫ్రెండ్స్, అలవెన్స్ వచ్చేసరికి పోస్ట్ విల్ క్యారీ డేర్నెస్ అలవెన్స్, ఫ్రీ అకామిడేషన్, అంటే మీరు ఉండటానికి అలవెన్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అంటే రూమ్ తీసుకుంటే రూము, వాటికి సంబంధించి. అలాగే హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అండ్ ఆన్ ఎనీ అదర్ అలవెన్స్ అయితే మీకు యాడ్ అవుతూ ఉంటాయన్నమాట దీనికి సంబంధించి. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే కానిస్టేబుల్, బార్బర్కి సంబంధించి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 10th క్లాస్ మిన్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినరో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే వాషర్ మ్యాన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ట్రేడ్ టెస్ట్ ఇన్ ది ప్రొఫెషన్. అలాగే కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 28 ఏప్రిల్ డేట్ వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే అప్పటి వరకు అయితే వర్తిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పిన 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అన్నాడు కదా, 23 సంవత్సరాల వరకు అంటే ఈ డేట్ అనేది ఏప్రిల్ 28 డేట్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానిస్టేబుల్ సంబంధించి, బార్బర్ కానీ వాషర్ మ్యాన్కి సంబంధించి. ఇంకా దీంతో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ అంటే ఏజ్ రిలాక్సేషన్. మనకి ఈ పోస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ పోస్టే కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years, ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా మీకు అప్లై చేసే ఫామ్ అంటే దీనికి సంబంధించి ఒక PDF ఫామ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ ఫామ్ కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తా. అంటే ఎలా అప్లై చేయాలి, ఆ ఫామ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసి స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది, అంటే అప్లై చేసేటప్పుడు అనమాట. ఇంకా
ఏరియాకి సంబంధించి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు మొత్తం ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్, అంటే లింక్స్ ద్వారా అనమాట. ఇంకా ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇది వచ్చేసరికి మనకు పీడిఎఫ్ ఫామ్ అనమాట. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మనకు పీడిఎఫ్ ఫామ్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే మీరు ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించింది అనమాట. ఇది అంటే ఫస్ట్ ఫామ్ ఫిలప్ చేసి స్కాన్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ ఆల్